వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. దేశంలో మరోసారి పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై చర్చ మొదలైంది. ఎన్నికలు పూర్తయ్యాక ఎప్పుడైనా ధరలు పెరగవచ్చు అన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు మారుతున్నాయని, ముడి చమురు ధరల్లో ఒడిదుడుకులు ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ చెబుతున్నా సామాన్య ప్రజల్లో మాత్రం ఒకే ఒక్క ప్రశ్న వినిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా తగ్గినప్పుడు ఆ లాభం ప్రజలకు ఎందుకు అందలేదు? ఇప్పుడు ధరలు పెరుగుతున్నాయనే కారణంతో మళ్లీ భారాన్ని ప్రజలపైనే ఎందుకు మోపాలని చూస్తున్నారు? ఇదే అంశంపై ఆర్థిక రంగ నిపుణులు, మార్కెట్ విశ్లేషకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా ఆర్థిక విశ్లేషకులు దీపక్ షెనాయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఆయన లెక్కలు బయటపెట్టిన తర్వాత చమురు కంపెనీల లాభాలపై, ప్రభుత్వ విధానాలపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టినా దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు అదే స్థాయిలో కొనసాగాయని ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలో ప్రజలకు ఉపశమనం కలిగించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం పన్నులను తగ్గించలేదని, ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కూడా వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చలేదని విమర్శించారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పడిపోతున్నప్పుడు సాధారణంగా దేశీయ మార్కెట్లో ఇంధన ధరలు కూడా తగ్గాలి. ఎందుకంటే భారత్ తన అవసరాలకు అవసరమైన ముడి చమురులో ఎక్కువ భాగాన్ని విదేశాల నుండి దిగుమతి చేసుకుంటోంది. ధరలు తగ్గితే దిగుమతి వ్యయం తగ్గుతోంది. ఆ తగ్గుదల ప్రయోజనం ప్రజలకు అందాల్సి ఉంటుంది. కానీ వాస్తవ పరిస్థితి భిన్నంగా కనిపించింది. ప్రపంచ మార్కెట్లో ధరలు తగ్గినా దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెద్దగా తగ్గలేదు. బదులుగా కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలను పెంచుతూ ఆదాయాన్ని పెంచుతోంది. అదే సమయంలో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కూడా భారీ లాభాలను నమోదు చేశాయి. దేశంలోనే అతిపెద్ద చమురు సంస్థలలో ఒకటైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లాభాల గణాంకాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. కొన్ని సంవత్సరాల క్రితం వేల కోట్లలో ఉన్న నికర లాభం తర్వాత కాలంలో అనూహ్యంగా పెరిగింది. ఇదే సమయంలో ఇతర ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కూడా భారీ ఆదాయాలను నమోదు చేశాయి. మొత్తం మీద గత కొన్నేళ్లలో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు లక్షల కోట్లకు చేరువయ్యే స్థాయిలో లాభాలను సంపాదించాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రజలు అధిక ధరలకు ఇంధనం కొనుగోలు చేస్తుండగా కంపెనీలు భారీ లాభాలు ఆర్జించడం సరైన విధానమా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు పరిస్థితి తిరగబడింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. మధ్య ప్రాచ్య దేశాలలో ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం, సరఫరా సమస్యలు ప్రపంచ మార్కెట్ ని ప్రభావితం చేస్తున్నాయి. ఫలితంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. దీంతో భారత్లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈసారి ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతంలో ధరలు తగ్గినప్పుడు లాభాలు ప్రభుత్వానికి, కంపెనీలకు వెళ్లాయి. ఇప్పుడు ధరలు పెరిగినప్పుడు మాత్రం నష్టాలను ప్రజలపై మోపడం అన్యాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. భారత్లో ఇంధన ధరల ప్రభావం కేవలం వాహనదారులపైనే ఉండదు. దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం పైన దాని ప్రభావం ఉంటుంది. డీజిల్ ధర పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి. రవాణా ఖర్చులు పెరిగితే కూరగాయలు, ధాన్యాలు, పాలు, పండ్లు వంటి నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. రైతు నుండి మార్కెట్కు సరుకు తీసుకురావడం ఖరీదవుతుంది. సరుకు రవాణా చేసే లారీలు, ట్రక్కులు అధిక వ్యయాన్ని వినియోగదారులపై మోపుతాయి. దీనివల్ల చివరకు సామాన్య కుటుంబాల ఖర్చులు పెరుగుతాయి. అంతేకాదు విమానయాన రంగం, సిమెంటు పరిశ్రమ, పెయింట్ల తయారీ, రసాయన పరిశ్రమలు కూడా ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. చమురు ధర పెరిగితే ఈ రంగాల ఉత్పత్తి వ్యయం కూడా పెరుగుతోంది. ఆ భారాన్ని కంపెనీలు వినియోగదారులపై మోపుతాయి. దీంతో ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే మార్కెట్లో అనేక వస్తువుల ధరలు పెరుగుతున్న సమయంలో ఇంధన ధరలు కూడా పెరిగితే సామాన్య ప్రజల జీవన వ్యయం మరింత భారమవుతోంది. ప్రధానమంత్రి కూడా ఇటీవల ఇంధన పొదుపు అవసరాన్ని ప్రస్తావించారు. ప్రజలు ఇంధన వినియోగాన్ని తగ్గించాలని మోదీ సూచించారు. అయితే మరొక వైపు ప్రజలు మాత్రం వేరే ప్రశ్న అడుగుతున్నారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తక్కువగా ఉన్న సమయంలో ప్రభుత్వం పన్నులను తగ్గించి ఉంటే ఈ రోజు పరిస్థితి కొంత మెరుగ్గా ఉండేది అంటున్నారు. లీటర్కి పన్నుల రూపంలో పెద్ద మొత్తాన్ని వసూలు చేయడం వల్లే దేశంలో ఇంధన ధరలు అధిక స్థాయిలో ఉన్నాయని విమర్శిస్తున్నారు. ఇప్పుడు ప్రధానంగా రెండు మార్గాలు మాత్రమే ప్రభుత్వం ముందున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఒకటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులను తగ్గించడం, రెండవది ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తమ లాభాలలో కొంత భాగాన్ని వినియోగించి ధరల భారాన్ని తగ్గించడం. గతంలో భారీ లాభాలు పొందిన కంపెనీలు ఇప్పుడు సంక్షోభ సమయంలో ప్రజలకి సహాయం చేయాలని సూచిస్తున్నారు. లేకపోతే ధరల పెరుగుదల కారణంగా
దేశంలో ద్రవ్యోల్బణం అదుపు తప్పే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. స్టాక్ మార్కెట్ నిపుణులు కూడా ఇదే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముడి చమురు ధరలు పెరిగితే అనేక పరిశ్రమలు లాభాలు తగ్గేటువంటి అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా పెట్రోలియం ఉత్పత్తులని ముడి సరుకుగా ఉపయోగించే పరిశ్రమలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవలసి వస్తుందని అంటున్నారు. దీని ప్రభావం ఉద్యోగాలపై, ఉత్పత్తి వ్యయాలపై, మార్కెట్ స్థిరత్వంపై కూడా పడవచ్చని హెచ్చరిస్తున్నారు. దేశ ప్రజల్లో ఇప్పుడు ఒక స్పష్టమైన అభిప్రాయం కనిపిస్తోంది. లాభాలు వచ్చినప్పుడు కంపెనీలు, ప్రభుత్వాలు వాటిని సొంతం చేసుకుంటే, నష్టాలు వచ్చినప్పుడు మాత్రం ప్రజలపై మోపడం సరైనది కాదని భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినప్పుడు ప్రజలకి పూర్తి ప్రయోజనం అందకపోతే, ఇప్పుడు పెరుగుదల భారాన్ని కూడా పూర్తిగా ప్రజలపై వేయకూడదని డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కీలకంగా మారింది. ప్రజలకి ఉపశమనం కలిగించేలా పన్నులను తగ్గిస్తుందా, లేక చమురు సంస్థల లాభాలను వినియోగించి ధరల పెరుగుదలను నియంత్రిస్తుందా, లేక మళ్లీ పాత విధానాన్నే కొనసాగిస్తుందా అన్న ప్రశ్నలకు సమాధానం కోసం దేశమంతా ఎదురు చూస్తోంది.